నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేశారు. గతంలో ఘనంగా పేరొందిన నల్గొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం నేడు దివాళా స్థితికి చేరిందని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. పాల సరఫరా చేసి బిల్లుల కోసం రైతులు రోడ్డెక్కుతున్నారన్నారు. నెలలు గడుస్తున్నా చెల్లింపులు చేయడం లేదని మండిపడ్డారు. పాల రైతులకు న్యాయం కాదు, నిరాశే మిగిలిందంటున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి రామ్రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల సహకార సంఘమైన మదర్ డైరీ సంస్థ పూర్తిగా అవినీతిమయమైందని చెప్పి, మరియు అవినీతి గల కారణాలేంటి, ఈ సంస్థ ఇట్లా అవినీతిమయం కావడానికి ప్రధాన కారణం ఏంటి, గతంలో ఈ సంస్థలో చాలామంది రైతులు ప్రోత్సాహాలు తీసుకున్నారు, కానీ ఈరోజు బిల్లుల కోసం రోడ్లు ఎక్కడానికి గల పరిస్థితి ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ సంస్థ ఇలా ప్రధానంగా ఎన్ని కోట్ల నష్టాల్లో ఉంది? గత కొన్ని సంవత్సరాల నుండి ఇది ఎప్పుడు లాభాల బాటలో ఉన్నది, ఈ సంస్థ పూర్తిగా లాభాల్లో కొనసాగుతుందని చెప్పి ప్రజలకు కానీ రైతులకు కానీ నమ్మబలికారు. కానీ గత సంవత్సరంన్నర నుండి ఈ సంస్థ పూర్తిగా బిల్లులు చెల్లించకుండా రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా నేను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంవత్సరం మీద 2 నెలలు నేను బాధ్యతలు తీసుకునేటప్పటికే అప్పటికి జనరల్ బాడీ వాళ్ళు తీర్మానం చేసిన దాంట్లో 35 కోట్లు నష్టం ఉన్నట్టుగా చూపించారు. తర్వాత 1,84,00,000 లాభం ఉన్నట్టు, దానికి 45 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టుగా 2 వేరు పద్ధతులు చూపించి, మరి దాని మీద బ్యాంక్ వాళ్ళు అభ్యంతరం చెప్పి మీరు ఇప్పటికి 10 సంవత్సరాలు లాభాలు ఉన్నట్టు చూపించి మరి ఇప్పుడే ఎందుకు నష్టాల్లో చూపించాల్సి వచ్చింది అని నేను లెక్కలు తీపిచ్చినప్పుడు మరి వాళ్ళు చేసిన అవినీతి భాగవతం అంతా బయటపడ్డది. 10 సంవత్సరాల్లో నష్టం ఉంటే కూడా లాభాలు ఉన్నట్టుగా వాళ్ళు ఆడిట్ రిపోర్ట్లు తయారు చేసి బ్యాంకును బురిడి కొట్టించి బ్యాంకులను కూడా మోసం చేసి బ్యాంకుల వాళ్ళు సీసీలు రెన్యువల్ చేయకుండా నేను పోయేసరికల్లా అసలు బ్యాంకు సీసీ రెన్యువల్ చేసే పరిస్థితి లేదు, బ్యాంకులో డబ్బులు లేవు, సీసీ లేదు, ఇక్కడ స్టాక్స్ లేకుండా దాన్ని మొత్తం ఖాళీ చేసి పెట్టినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో నేను ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు వస్తేనే తప్ప ఇది బతకదు, ఎందుకంటే గత 10 సంవత్సరాల కింద కూడా వాళ్ళు ఉన్నప్పుడే బాగా లాభాలు ఆర్జించింది కాబట్టి మళ్ళీ వాళ్ళు వస్తామని సంకేతం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి ఇవన్నీ తెలిసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎండీ అవినీతికి పాల్పడి కొంతమంది డైరెక్టర్లు సహకరించకపోవడం వల్ల అది వెనకడుగు వేసినారు వాళ్ళు. దానితోని అది రాని పరిస్థితిలో దీన్ని బతికించే పరిస్థితి లేదని నేను కూడా నా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధానంగా ఎన్డీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఈ సంస్థ ఎన్డీడీపీ వెనుకపోవడానికి గల కారణం ఏంటి? అసలు గతంలో ఏం జరిగింది? మీ మదర్ డైరీ సంస్థలో గత 1 ఇయర్ నుండి మీరు ఏం పరిశీలించారు, ఏమేమి బయటికి తీయగలరు? గత 15-16 సంవత్సరంలో 14 అసలు యాక్చువల్గా 14-15లో మదర్ డైరీని పంపించిండ్రు రాత్రి. అప్పటి వరకు 10 కోట్ల లాభంలో ఉన్నటువంటి సంస్థ, దాదాపు 12 కోట్ల రూపాయల రైతుల డిపాజిట్లు ఉన్నటువంటి సంస్థ, మరి ఆ ఒక్క సంవత్సరంలో 14-15కి వచ్చేసరికల్నే మరి 8.5 కోట్ల నష్టానికి పోయి ఈ లాభాలు ఈ అన్ని డిపాజిట్లు పోయి 8.5 కోట్ల నష్టానికి వచ్చింది. మరి ఆ రోజు చిట్టాల్లో ఇప్పుడు ఏదైతే భూమి అమ్ముతామని అంటున్నారో మరి ఆ భూమి కూడా 5,75,000 ఉన్నటువంటి భూమి 16 లక్షల కింద దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి రేటు పెంచి మరి అందులో కూడా 1.5 కోట్లు కొని 4.5 కోట్లు దంచుకున్నటువంటి సాక్ష్యాధారాలతో డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, మీకు ప్రూవ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. దానికోసానికే ఈ అవినీతిని నేను ప్రోత్సహించలేక మరి ఈ సంస్థను కాపాడలేకనే ఇది రేపు కూడా మరి ఇటువంటి పరిస్థితులలో ఎన్డీడీబీ రానట్టయితే ఇది నిలబడదని నేనే అవసరం అనుకుంటే మా ఎమ్మెల్యే గారు బీర్ల గారి సహకారంతో మరి ఇంత దూరం తీసుకుపోయినాం. ఇది కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనపడలేదు కాబట్టి నేను రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధానంగా మీ మీద పాల ట్యాంకర్ కొంటే ₹2 అమ్మితే ₹2 అనేది ఒక ఆరోపణ గతంలో మీరు చైర్మన్ అయిన కొత్తలోనే స్టార్ట్ చేశారు. దీనికి గల కారణం ఏంటి? మీరు ఇలా ఎవరు దీనికి ఆధారాలు చూపించగలిగారు? ఎవరు ఈ ట్యాంకర్ కొనుగోలు జరిపారు? దాన్ని పై స్థాయి అధికారులకు మీరు చెప్పగలిగారా? మీరు ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఎండీ పేరు మీద వచ్చినప్పుడు అతనికి ఇచ్చారా ఈ రకంగా చేశాడు, ఫ్రాడింగ్ చేశాడని మీరు రిపోర్ట్ ఏమైనా ఇవ్వగలిగారా? ఇది ఒక చైర్మన్గా బాడీకి తెలియకుండా ఏదైనా కూడా కమిటీకి తెలియకుండా, కమిటీలో పాస్ కాకుండా ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పడానికి ఉండదు. ఎందుకంటే సంస్థ మనుగడ కోసమని బోర్డు వాళ్ళకి తెలియకుండా ఏం చేయడానికి ఉండదు కాబట్టి అటువంటి కంప్లైంట్ ఏం చేయకుండా బోర్డుగా తెలియపరిచిన. ఎందుకంటే ఈ ₹2 అనేది నేను కూడా మనస్తాపం గురి అసలు ఎందుకు లేని బదనం నా మీద వచ్చిందని నేను మొత్తం నోట్ ఫైల్స్ దేలాడి నోట్ ఫైళ్ళలో ఎంక్వైరీ చేస్తే ఆయన ఒక 4 ఆయనకు ఎండీకి అనుకూలించిన డిస్ట్రిబ్యూటర్లకు రేట్లు ఎక్కువ పెట్టుకొని నేను పెట్టిన రేట్ల
రేట్లకు ఆయన దగ్గరకు పోయినాక ఆయన వాటి మీద కరెక్షన్ చేసి ₹2 ఎక్కువ పెట్టి అవినీతి చేయడం జరిగింది. దాన్ని పట్టుకున్నందుకే ఆయన రాజీనామా చేసిండు. దాన్ని కూడా డైరెక్టర్లు ప్రోత్సహించి ఆయననే కంటిన్యూషన్ చేస్తుంటారు. చూసాం కదా, గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన అవినీతి ఆరోపణలు పూర్తి శిష్ట ఆధారాలతోటి పూర్తి స్థాయిలో నేను పై స్థాయి అధికారులకు కానీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి కానీ సిద్ధంగా ఉన్నా. ఈ దానిపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నా. రైతులకు నష్టం జరగకుండా ఈ సంస్థను కాపాడేందుకు నాకు రైతులు ఇచ్చిన బాధ్యతను నిర్వహించి పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పి మదర్ డైరీ చైర్మన్ మన్సూర్ రెడ్డి మనతో చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రామరెడ్డి, భువనగిరి నుండి.